టీవీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సెలబ్రిటీ ప్రియాంక జైన్. ఈమె కర్ణాటకలో కొన్ని కన్నడ సినిమాల ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెండితెరకి పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ మా ఛానల్లో మౌనరాగం అనే సీరియల్ ద్వారా మన తెలుగు ఆడియన్స్కి పరిచయమైంది. ఈ సీరియల్లో మంచి హిట్ అయింది. ప్రియాంక జైన్కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఆమె అమర్దీప్తో కలిసి స్టార్ మా ఛానల్లో చేసిన జానకి కలగనలేదు సీరియల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ తర్వాత వచ్చిన క్రేజ్ ఆమెను బిగ్ బాస్ 7లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభం నుండి అద్భుతంగా గేమ్స్ ఆడుతూ టాప్ 5 కంటెస్టెంట్గా బయటకు వచ్చింది. బిగ్ బాస్ 7 తర్వాత ఈమె కెరీర్ మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సీజన్ తర్వాత ఆమెకు ఒక్క సీరియల్లో కూడా నటించే అవకాశం రాలేదు. పలు ఎంటర్టైన్మెంట్ షోస్లో ఈమె రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా చేసింది. కానీ అవేమీ ఆమెను కెరీర్లో వేరే లెవెల్కి తీసుకువెళ్ళలేకపోయాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆమె సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుని పెద్ద రేంజ్కి వెళ్ళాలని అనుకుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో ఈమె బాగా ఫేమస్ అయింది. తన కాబోయే భర్త శివ్తో కలిసి అనేక వీడియోస్ని సరికొత్త కాన్సెప్టులతో క్రియేట్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. శివ్ మౌనరాగం సీరియల్లో హీరో అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న నిన్ను కోరి సీరియల్లో హీరోగా నటిస్తున్నారు. ఈయన కూడా మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీనే. అయితే ఈ జంట కలిసి చేసే వైరల్ కంటెంట్కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తూ ఉంటాయి. అందుకే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం వీళ్ళు అనేక కొత్త రకమైన ఐడియాస్తో మన ముందుకు వస్తూ ఉంటారు. రీసెంట్గా కన్నడ హీరో యష్ నటించిన టాక్సిక్ చిత్రంలోని తబాహీ పాట విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరో యష్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య రొమాన్స్ని చూసి కుర్రాళ్ళు మెంటలెక్కిపోయారు. ఆ పాటకి స్పూఫ్ని చేస్తూ వీళ్ళిద్దరూ అదే మ్యాజిక్ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.